హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. శక్తి అంటే పార్దు వాళ్ళ పెద్దమ్మ పార్దు చరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆ సైట్లోకి వెళ్తాను అన్నయ్య అని అంటే, నేను వెళ్తాను అంటాడు చరణ్. వద్దులే, నాకేమీ తోయదు, మళ్ళీ బోర్ కొడుతుంది కదా అని అంటే, అప్పుడు వెంటనే శక్తి అంటది, వద్దులే పార్దు, మీ అన్నయ్యని వెళ్ళని, ఎందుకంటే వాడికి పని పాట లేదు, అందుకని కనీసం ఆ సైట్ డెవలప్ చేసినా కొంచెం వాడికి ఏదో పని ఉంటుంది అని అంటది శక్తి. ఇంకేమనలేక వాళ్ళ పెద్దమ్మ మాట తీయలేక, సరే పెద్దమ్మ, ఎందుకంటే నాకు బోరు కొడితే నేనేమైనా వడ్డీ లెక్కలు చూసుకుంటానులే అని అంటూ ఉంటాడు. ఈలోపు భువన బావ బావ అని పిలుస్తూ ఉంటుంది. ఈలోపు శక్తి అంటే, చూడు భువన ఎందుకో పిలుస్తుంది, వెళ్ళిపోద్దు అంటే, సరే పెద్దమ్మ అని అక్కడి నుంచి వెళ్తాడు. ఈలోపు ఏం ఏం ఎందుకు పిలుస్తున్నావు భువన, ఏం జరిగింది అని అంటాడు పార్థు. అంటే, బావ, నా ఫ్రెండ్ ఉంది కదా, తనకు యాక్సిడెంట్ అయింది, తను చాలా ప్రమాదంలో ఉంది, తనకి డబ్బులు అవసరం, మొన్ననే వాళ్ళ అక్కకి పెళ్లి చేసింది, ఆ డబ్బులన్నీ అయిపోయినాయి అని అంటే, అయ్యో ఎవరు అంటే, ఇంకెవరు, రామలక్ష్మి అంటే, సరే అయితే రామలక్ష్మి వాళ్ళ అన్నయ్య నాకు తెలుసు కదా, నాకు కూడా ఫ్రెండే వాడు, అందుకనే వాడి సెల్ ఫోన్ ఇయ్యి వాడికి ఆన్లైన్లో డబ్బులు కొడతాను అని అంటాడు పార్థు. అప్పుడు వెంటనే షాక్ అయిపోద్ది, అయ్యబాబు, నేను ఉండి ఈ రామలక్ష్మి పేరే చెప్పాలా, ఇప్పుడు ఈ రామలక్ష్మి అని తెలిస్తే మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వడు అని చెప్పి, ఆగు బావ, నువ్వు డబ్బులు కొట్టకు, ఎందుకంటే ఆ రామలక్ష్మి కాదు, ఇంకో రామలక్ష్మి, ఆ రామలక్ష్మి చాలా పేదింటి అమ్మాయి, అందుకనే వాళ్ళ నాన్న కూలి పనులు చేసుకుంటాడు పొలంలో, అందుకని బావా అంటే, సరే అయితే ఉండు లోపలికి వెళ్ళి 3 లక్షలు తెచ్చి భువనకి ఇస్తాడు. అప్పుడు సరే నేను వస్తాను భువన, చాలా రాత్రి అయిపోయింది కదా, నువ్వు ఒక్కదాన్ని వెళ్తే ప్రమాదం, నేను బట్టలు వేసుకుని వస్తానని లోపలికి వెళ్తాడు. అయ్య బాబు, బావ కానీ వస్తే మొత్తం విషయం అంతా తెలిసిపోద్ది, అందుకని నేను బావ రాకుండా వెళ్ళిపోవాలని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళమ్మ భువన అని పిలుస్తుంది. ఏంటమ్మా అంటాడు. ఎక్కడికి ఈ టైంలో వెళ్తున్నావు అంటది భువన వాళ్ళమ్మ. ఇంకేముంది, ఆ బాబురావు గడికి దగ్గర బంగారం పెట్టాం కదా అంటే, ఆ బంగారం ఈ 3 లక్షలు ఇచ్చి ఆ బంగారం తీసుకొచ్చేద్దామని అని చెప్తుందనమాట. అయితే మరి రిస్క్ ఏమో, ఈ టైంలో వెళ్తున్నావు, బంగారం నువ్వు తీసుకొచ్చినా లేదు అంటే ఏం పర్వాలేదు, నేను బలరాం గారు ఈ ఇంటి ఆడపిల్లని, బలరాం గారు మేనగోడని, నా జోలికి ఎవరు రారు అని అక్కడి నుండి వెళ్ళిపోద్ది భువన. కట్ చేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భానుమతి. ఏంటి అసలు, నా మీద మా అమ్మ మీద బంగారం దొబ్బేశాము అని నింద వేశారు. అవును, మా అమ్మ తీయలేదు, నేను తీయలేదు, ఈ ఇంట్లో ఎవరికి ఉంది ఆ బంగారాన్ని దొంగతనం చేసే అవసరం, అందరికీ కూడా డబ్బున్న వాళ్ళే, ఎవరు అయినా కావాలని మా అమ్మ నా మీద నిందేశారు అంటే, మేమంటే పళ్ళైన వాళ్ళే తీసుంటారు కావాలని అంటే, ఎవరబ్బా అని ఆలోచిస్తా. ఇప్పుడు దొరికింది, భువనే, ఎందుకంటే భువనకే నేనంటే కోపం, అందుకనే భువనే తీసుంటుంది, సరే వెళ్ళి అడుగుదామని చెప్పి భువన అని పిలుస్తూ వెళ్తుంది. ఈలోపు పార్థు వస్తాడు. ఎందుకు భువన పిలుస్తున్నావు బస్ అమ్మాయి అంటుంది. అది కాదు జీప్ అబ్బాయి, నాకు భువన కావాలి అని అంటే, భువన లేదు, వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, ఇలాగ బయటికి వెళ్ళింది, నన్ను డబ్బులు ఇమ్మంది, నేను 3 లక్షలు ఇచ్చాను, అవి తీసుకుని అక్కడికి వెళ్ళిందంటే, అయితే నాకు ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అని మనసులో అనుకుని, అదేంటి జీప్ అబ్బాయి, చాలా చీకటి పడిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళవలసింది కదా అని అంటే, లేదు బస్ అమ్మాయి, నేను వస్తాను, బట్టలు మార్చుకుని వస్తాను అన్నప్పటికీ వెళ్ళిపోయింది అనేసి అంటుంటుంది. అయితే ఏదో తేడా కొడుతుందని మళ్ళీ అనుకుంటుంది భానుమతి. ఈలోపు, అది కాదు, నాకు చిన్న డౌటు బస్ అబ్బాయి, పేదవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు పెద్దింటి వాళ్ళనే కదా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, పేదవాళ్ళని ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, అలా చేసుకోరు కదా, మరి అలాగనుకుంటే నేను పేదింటి అమ్మాయిని కదా, నా ఫ్రెండ్స్ అంతా కూడా పేదవాళ్ళే ఉంటారు, పెద్దింటోళ్ళు ఉండరు అనేసి అంటూ ఉంటుంది భానుమతి. అలా కాదు బస్ అమ్మాయి, ప్రేమకి ఫ్రెండ్షిప్కి పెద్దింటోళ్ళని తేడా ఉండదు, ప్రేమకి అంతే, ఫ్రెండ్షిప్కి అంతే అంటే, అలాగా అంటది భానుమతి. అక్కడి నుండి వెళ్ళిపోతుంది భానుమతి. కట్ చేస్తే భానుమతి కూర్చొని ఆలోచిస్తుంది. అంటే ఇంకా డౌట్ అనమాట, అంటే భువన మీద ఆలోచిస్తూ ఉంటే, ఈలోపు ఆ ఇంట్లో నుంచి ఆద్య వస్తుందో చిన్నపిల్ల, ఆద్య వస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు ఆద్య అని అడుగుతుంది భానుమతి. అంటే, నేను మా ఫ్రెండ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్తున్నాను అంటది. అంటే, నువ్వు మీ ఇంటికి వెళ్తావా అని అంటే, లేదు పిన్ని, మా స్కూల్ ఆవరణలో సినిమా వేస్తున్నారు, ఆ సినిమా చూద్దామని వెళ్తే మా అమ్మ వెళ్ళొద్దు,
నైట్ అయిపోయింది, ఈ టైంలో వెళ్ళొద్దు అని అన్నది. అందుకనే నేను మా ఫ్రెండ్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్తున్నారు అంటే, మరి నువ్వు చెప్తే నేను కూడా తయారై వచ్చేదాన్ని కదా అంటే, ఇప్పుడేముంది నువ్వు బాబాయ్ వెళ్ళండి, వెళ్తే చాలా బాగుంటుంది సినిమా అని చెప్తూ ఉంటుంది. ఈలోపు ఆద్య అని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. అయ్య బాబోయ్, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ నన్ను దెబ్బలాడేస్తుంది, ఇది ఇది తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఒక ఐటెం అనమాట. అంటే బబుల్స్ ఊదుతారు కదా, అంటే ఒక దాంట్లో సర్ఫ్ వాటర్ వేసుకుని ఊదితే బబుల్స్ వస్తాయి కదా, అలాంటి స్టిక్ ఇచ్చేసి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు వెంటనే అబ్బా చాలా బాగుంది స్టిక్ అని చెప్పి ఊదుతూ ఉంటుంది అనమాట. ఆ నీళ్లు ఊదుతూ ఉంటే, సర్ఫ్ వాటర్ ఊదుతూ ఉంటే బబుల్స్ కింద వచ్చేస్తూ ఉంటాయి అనమాట, ఆ స్టిక్తో ఊదుతూ ఉంటే. అప్పుడు ఈ లోపు అలా ఊదుతూ ఉంటుంది, సంతోషం పడుతూ. ఈ లోపు పార్థు వస్తాడు. వచ్చి ఏంటి చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఆ బబుల్స్ అలా ఎగురుతుంటుంటే తను చిన్న పిల్లలాగా గెంతులేసి ఆడుతూ ఉంటుంది. అప్పుడు పార్థు చూస్తుంటుంది. ఏంటి బస్ అబ్బాయి అక్కడున్నావు, రండి, బబుల్స్ చాలా బాగా వస్తున్నాయి, మనం ఎంజాయ్ చేద్దాం, రండి రండి అంటది. ఈ లోపు వస్తుంది. వీళ్ళిద్దరు సరదాగా చూస్తూ ఉంటారు. అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ లోపు కంట్లో పడిపోద్ది పార్థుకి. అబ్బా అంటాడు. ఏంటి బస్ అబ్బాయి అని అంటే, నాకు కంట్లో పడిపోయింది ఆ లిక్విడ్, నాకు కళ్ళు మండిపోతున్నాయి బస్ అమ్మాయి అంటే, అయ్యయ్యో అని చెప్పి పాపం ఊదుతూ ఉంటుంది అనమాట. నోటితోటి పార్థు కళ్ళలో కూతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపు తగ్గిందా తగ్గిందంటే, తగ్గలేదు అని అంటే, మళ్ళీ తన పౌటు కొంగు తీసుకొని నోటి దగ్గర ఉఫ్ఫను ఊది, అది వెచ్చగా ఉంటుంది కదా వేడిగాని, అది కంటి దగ్గర పెడతా ఉంటుంది పార్థుకి. అప్పుడు అలా చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా కొద్దిసేపు అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఇంకా తగ్గిందా బస్ అబ్బాయి అంటే, తగ్గింది బస్ అమ్మాయి, జీపం తగ్గిందా జీప్ అబ్బాయి అంటే, తగ్గింది బస్ అమ్మాయి అంటాడు పార్థు. ఈలోపు సరే నేను ఏంటి స్టిక్ ఎక్కడ నీకెవరిచ్చారు అంటే, ఆద్య పాప ఇచ్చింది అంటే, వాళ్ళు స్కూల్ ఆవరణలో సినిమా వేస్తున్నారంట, ఆ సినిమాకి వెళ్దామంటే వాళ్ళ అమ్మ వద్దన్నదంట, అది అని చెప్తూ ఉంటే, ఆహా సరే అయితే మన ఇద్దరం వెళ్దామా అని అంటాడు పార్థు. ఏంటి బస్ అబ్బాయి జీప్ అబ్బాయి నువ్వు, నిన్ను నేను బతిమాలాలి, చాలా నన్ను తీసుకెళ్ళని మీతో నేను గొడవ పెట్టుకోవాలి ఇన్నని అనుకున్నాను, కానీ మీరు వెంటనే సినిమాకి వెళ్దామా అని అన్నారేంటి జీప్ అబ్బాయి, మీరు ఎంత మంచివారేంటి జీప్ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటుంది. మురిసిపోతుంటాడు. సరే తీసుకెళ్తానంటే లోపలికి వెళ్ళి తయారైపోతుంది అనమాట. తయారయ్యి గబగబా వస్తే, అయ్యయ్యో ఏంటి నేను తలస్నానం చేశాను ఈ సినిమా హడావుల్లో, ఇప్పుడు జుట్టు అరగకపోతే బయటికి ఎలాగెళ్ళాలి అంటది. అప్పుడు పార్థు అంటాడు, ఎందుకు నేనున్నాను కదా రా అని చెప్పి తీసుకెళ్ళి హెయిర్ డ్రైయర్ తోటి మొత్తం అంతా జుట్టును ఆరబెట్టేస్తాడు. చూస్తూ మురిసిపోయి అలా చూస్తూ ఉంటుందన్నమాట. పార్థు వైపు చూస్తూ ఉంటుంది భానుమతి. అలాగే ఇద్దరు మళ్ళీ భానుమతి మొత్తం అంతా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు చాలా బాగా వేసావు జీప్ అబ్బాయి, ఈ జడ చాలా బాగుంది, ఈ జడలో నేను చాలా అందంగా ఉన్నాను జీప్ అబ్బాయి అని అంటూ ఉంటుంది భానుమతి. అవును బసమ్మాయి, నువ్వు ఈ జడలో చాలా అందంగా కొత్తగా ఉన్నావు అని అంటూ ఉంటాడు పార్థు. సరే వెళ్దామా సినిమాకి అని అంటే, వెళ్దాము అని అంటుంది. ఇద్దరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. అంతే ఫ్రెండ్స్.